19లో 6వ వచనం, 6వ మాట, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. ఏంటి దేవుని ఆజ్ఞలు మనము లక్ష్యం చేసినప్పుడు అంట అవమానము కలగదు. అంటే అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని ఆజ్ఞను జాగ్రత్తగా తీసుకుంటే, దేవుని మాటను ఉల్లంఘించకుండా ఉంటే అవమానము కానేరదంటే దానికి అర్థం ఏంటంటే ఆశీర్వదింపబడతాం. ప్రజలా ఈ నెల ఆశీర్వదింపబడతాం. ఈ నెల అవమానం తొలుగుతుంది. మిత్రమా, దేవుని బిడ్డలారా, ప్రాంతములో మైకి యంత్ర శబ్దము ద్వారా ఎక్కడి నుండి ఈ మాటలు వింటూ ఉన్నారో, లేక ఈ లైవ్ ద్వారా మీరు చూస్తూ ఉన్నారు, మీరు అవమానము చేత కృంగి ఉన్నారు, అవమానము చేత నలిగి ఉన్నారు, అవమానము చేత నిరాశగా వెనకంజ వేసి ఉన్నారు, నిందలు శోధనలకి మీ జీవితంలో మీరు గురై ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నీ అవమానం తొలుగుతుంది, నీవు ఆశీర్వదింపబడతావు. స్తోత్ర. ఈరోజు ఈ అవమానము చేత వచ్చావు, ఏ నింద నీ మీద మోపి, నీ అన్నదమ్ములు కావచ్చు, నీకు అయిన వారు కావచ్చు, నీ ఇంటి వారు కావచ్చు, నీ మీద ఏ నిందారోపణ పోపి నిన్ను త్రోసివేశారు, ఎలాంటి పరిస్థితిలో దిగజారి కృంగి ఉన్నావు, ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నువ్వు అవమానపరచబడవు, నువ్వు కృంగిపోవు. దేవుడు నిన్ను త్రోసివేయటం లేదు. ఎందుకంటే దేవుని ఆజ్ఞను జాగ్రత్తగా గైకొంటే ఆశీర్వదింపబడతావు. చెప్పాడు కదా సౌలుతో సమూయేలు గారు, నువ్వు మాట వినటం శ్రేష్టం అబ్బాయి, నువ్వు అలా చేయలేదు కాబట్టి దైవ చిత్తానుసారమైన వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, ఈరోజు సింపుల్గా మనం నేర్చుకొని వెళ్ళేది ఏంటంటే దేవుడు చెప్తున్న ఆజ్ఞలు, దేవుడు ఇస్తున్న మాట, దేవుని వాగ్దానం, దేవుని నిబంధన, దేవుడు ఏమైతే మనతో మాట్లాడతాడు. ఈ రోజుల్లో చాలామంది దేవుని ఆజ్ఞకు లోబడట్లేదు, దేవుని మాట వినటం లేదు. ఒకవేళ సేవకుడు ఏదైనా ప్రియులారా ప్రార్థనాపూర్వకంగా హెచ్చరించిన, ఇక్కడ అంటున్నాడు దేవుని వాక్యంలో, దైవ సేవకుడు అంటున్నాడు, అబ్బాయి నువ్వు ఆజ్ఞని అతిక్రమించావు. ఆదిలోని సమూయేలు కాదు, ఆదిలోని దేవుడు ఏమన్నాడు చెప్పాలి. ఆదిలోని దేవుడు ఏమన్నాడు, మీరు తినొద్దు అంటే ఆజ్ఞ ఇచ్చాడు, దాన్ని మీరు తిన్నారు. దేవుని ఆజ్ఞ జాగ్రత్త. దేవుని వాక్యములో నుండి, దేవుని సేవకుని నోట నుండి, దేవుని మందిరము నుండి దేవుడు ఇస్తున్న ఆజ్ఞ, ఆలోచన, ఒడంబడిక, మాట, నిబంధనను కైకొనాలి, లోబడాలి, ఎదురు చూడాలి. మనం 119లోనే 73వ మాట చూడండి. 119లోనే 73వ వచనములో, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచేయము. స్తోత్ర. దేవుని ఆజ్ఞకు లోబడితే, దేవుని మాట వింటే దేవుడు మనకు బుద్ధిని కలుగు చేస్తాడు. బైబిల్లో, దేవుని వాక్యంలో, పరిశుద్ధ లేఖనములో దేవుని ఆజ్ఞకు మనం లోబడితే ప్రియులారా, వింటే ఏమన్నాడంటే బుద్ధి దయచేయము అన్నాడంటే బుద్ధి కలుగుతుంది. స్తోత్ర. చెప్పాలి గట్టిగా, దేవునికి స్తోత్ర. బుద్ధి అంటే దేవుని వాక్యంలో బుద్ధి కావాలి. మనం నిలబడాలంటే బుద్ధి కావాలి, మనం నడవాలంటే బుద్ధి కావాలి, మనం సాగాలంటే బుద్ధి కావాలి, మనము దీవించబడాలంటే బుద్ధి కావాలి. ఈ బుద్ధి లేనప్పుడు ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు, బుద్ధి లేనప్పుడు పోగొట్టుకున్నాడు, బుద్ధి లేనప్పుడు ప్రియులారా పాపానికి బానిసయ్యాడు, బుద్ధి లేనప్పుడు పందులతో సహవాసం చేశాడు. బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట్లో అనేక కూలివానికి సమృద్ధి ఉన్నది. స్తోత్ర. దేవుడు ఈరోజు మనకిస్తున్న ఆశీర్వాదం ఏమిటంటే బుద్ధిలో సమృద్ధి ఉంది. దేవుడు నీకు బుద్ధి, జ్ఞానము, వివేచన అనుగ్రహిస్తాడు అంటున్నాడు బైబిల్లో. ఈ 10 మంది కన్యకలు బుద్ధి కలిగిన వాళ్ళే. 10 మంది కన్యకలు బుద్ధి కలిగిన వాళ్ళు అంటారు.
ఒక విషయం ఏంటో చెప్పంటారా? 10 మంది దగ్గర డ్యూటీలు ఉన్నాయి, 10 మంది దగ్గర అగ్గిపెట్టెలు ఉన్నాయి. అగ్గిపెట్టి ఉందో ఆ రోజుల్లో లైట్లు ఉన్నాయో, ఏమండి ఆ రోజుల్లో ఏమి ఉన్నాయో మరి అన్నీ రెడీ చేసుకున్నారు. కానీ పెండ్లి కుమారుడు వచ్చేటప్పుడు వాళ్ళు 10 మంది నిద్రపోయారు, 10 మంది ఏం చేశారు? 10 మంది మేలుకున్నారు. బాగా ఆలోచన చేయండి, వాక్యం చదవండి. 10 మంది దగ్గర డ్యూటీలు ఉన్నాయి, 10 మంది దగ్గర నిప్పు ఉంది, 10 మంది పడుకున్నారు కునుగుబాటు వచ్చి, 10 మంది తిరిగి లేచారు. కానీ ఎక్కడ వీళ్ళకి బుద్ధి ఉన్నవాళ్ళు బుద్ధి లేని వాళ్ళు తెలిసిందంటే 5గురు డ్యూటీలు మాత్రం ఏముందంటే నూనె ఉంది, 5గురు డ్యూటీల్లో ఏమి లేదు, నూనె లేదు. వాళ్ళు నూనె సిద్ధపడలా. దేవుని వాక్యములో చూస్తున్నాం ప్రియులారా, ఈ బుద్ధి కలిగిన వాళ్ళు ముందుగా సిద్ధపడ్డారు. నూనె డ్యూటీలు వెలిగింది, పెండ్లి కుమారుడు మెచ్చుకున్నాడు. పెండ్లి విందుకి ఏం చేశాడంటే 5గురిని తీసుకెళ్ళి వెళ్ళిపోయాడు. దేవుని ఆజ్ఞనికి మనం లోబడితే బైబిల్ అంటుంది కదా, మనము బుద్ధి కలిగి ఉంటాం. బైబిల్లో సామెతల గ్రంథం 14వ అధ్యాయము 35వ మాట చదువుదామా? బుద్ధి గల సేవకుడు రాజులకు ఇష్టడు. చాలండి. ఏంటి ఆశీర్వాదం అంటే ప్రియులారా, దేవుని ఆజ్ఞనికి లోబడితే బుద్ధి కలిగి ఉంటాం. బుద్ధి కలిగిన వాడు రాజుల కంటే రాజు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసు నిన్ను ఇష్టపడుతున్నాడు, నీ కార్యాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు, నీకు ఉద్యోగం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు, నీకు ఆరోగ్యం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు, నీ బిడ్డలు చదువుల్లో పరీక్షలో పాస్ చేయటానికి ఇష్టపడుతున్నాడు, వ్యాపారాన్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు, నీకు గర్భఫలము సంతానం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు, నీకున్న ప్రతి సమస్య శోధనలు కోర్టు కేసులను ఆయన కొట్టివేసి ఉన్నతమైన స్థాయిలో స్థానములో హెచ్చటానికి ఆయన ఇష్టపడుతున్నాడు అంటున్నాడు బైబిల్లో. ప్రియులారా, బుద్ధిగల సేవకుడు యేసుకి అంటే క్రీస్తుకి ఏమై ఉన్నాడంటే అతగాడు ఇష్టడు. ప్రియులారా, ఈ రోజున దేవుడు బుద్ధినిచ్చేది ఏమై ఉన్నదంటే ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఇష్టపడే దేవుడై ఉన్నాడు, ఇష్టపడుతున్నాడు. ఆమేన్ చెప్దాం అందరం, స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దామని. పక్కన వాళ్ళకి సంతోషంగా చేయించి చెప్పండి, దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. చేయించి గట్టిగా చెప్దాం, దేవుడు ఇష్టపడుతున్నాడు మనం. అంటే అర్థమైంది తెలుసా? ఈరోజు నువ్వు ఈ నెలలో ఏ కార్యం జరగాలనుకున్నావో ఆ కార్యాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎంతైతే అవసరతలో ఉన్నావో ఖచ్చితంగా ఈ సంవత్సరం, ఈ నెల ప్రత్యేకమైన నెల నీకు దేవుడు ఆఫర్ ఇస్తున్నాడు. గత 5 సంవత్సరాల్లో కూడా జరగని కార్యము దేవుడు అద్భుతంగా జరిగించబోతున్నారు. ఈ 2వ నెల ప్రియులారా అభిషేకింపబడిన మాసముగా దేవుడు అమర్చునుగాక బైబిల్లో మనం చూస్తాం.